సనాతన బంధువులందరికీ నమస్కారం. జగద్గురువు భగవద్గీతకు జై. విశ్వగురువు భారత్ మాతాకి జై. ఉపనిషత్తులన్నీ ఆవులు, గోపాలనందనుడైన ఆ శ్రీకృష్ణ భగవానుల వారు పాలు పితుకువారు, అర్జునుల వారు లేగదూడ, మహత్తరమైన గీతామృతమే పాలు, జిజ్ఞాసులే ఆ పాలను త్రాగేవారు. ఈ గీతాశాస్త్రమును పఠించిన వారికి, విన్నవారికి పుణ్యములు అభివృద్ధి చెందుతాయి, దుఃఖములు నశించిపోతాయి. కఠినమైన సంసారము అనే సముద్రమును దాటాలనుకునే మానవులు ఈ భగవద్గీత అనే నౌక సహాయంతో సులభముగా అవతలి ఒడ్డుకు చేరగలరు. భగవద్గీత భరతమాత శిరస్సుపై కిరీటం. ఈ భగవద్గీత అక్షరానికో అద్భుతం. ఈ భగవద్గీత జీవకోటికి జ్ఞాన మార్గం. ఈ భగవద్గీత సనాతన సౌందర్యం. ఈ భగవద్గీత మానవ జాతి జీవన విధానం. ఈ భగవద్గీత సర్వోపనిషత్తుల సారం. ఈ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపం. ఈ భగవద్గీత భగవద్గీత మత గ్రంథం కాదు, విశ్వ మానవాళికి జ్ఞానమిచ్చే విలువైన ధర్మ భాండాగారమే ఈ భగవద్గీత. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికా పీత సకృదపీన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా క్రియతే తస్య యమేన న చర్చా. Let a man read but a little from Gita. Drink just a drop of water from the Gangas. Worship Murari just once. He then will have no altercation with Yama. కొంచెమైనా భగవద్గీతను చదివిన వారికి, కొంచెమైనా గంగాజలం త్రాగిన వారికి, ఒక్కసారైనా శ్రీమద్ భగవద్గీతను చదివిన వారికి యముడు వల్ల కలిగే భయం శాశ్వతంగా నశిస్తుంది. మహాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవులందరినీ అర్జునుడిగా తలచి సర్వ మానవాళి ఉన్నతి కోసం అందించిన మహాప్రసాదం ఈ భగవద్గీత. గీతను చదువుదాం, రాతను మార్చుకుందాం, జగత్తును ఉద్ధరిద్దాం. జగద్గురువు